ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ 18 మంది మత్స్యకార కుటుంబాలకు 90 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అసలు వారికి ఎందుకు మాట ఇవ్వాల్సి వచ్చింది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కొద్ది రోజుల క్రితం పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ఉప్పాడలో మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. పరిశ్రమలు సముద్రంలోకి వదిలిపెడుతున్న వ్యర్థాలతో మత్స్య సంపద నాశనమైపోతోందని, తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ ధర్నా చేశారు. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ వారి సమస్యలను పరిష్కరిస్తానని, ఓ కమిటీని నియమించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. తాను కూడా కాకినాడ వచ్చి మత్స్యకారులతో సమావేశమవుతానని మాటిచ్చారు. ఇచ్చిన మాటను నిలుపుకుంటూ కాకినాడ కలెక్టరేట్ లో ఉప్పాడ ప్రాంతానికి చెందిన మత్స్యకార ప్రతినిధులు, అధికారులతో ఆయన సమావేశమయ్యారు. మత్స్యకారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వేటకు వెళ్లి మృతి చెందిన మత్స్యకార కుటుంబాలకు బీమా చెక్కులను అందించారు. ఒక్కో కుటుంబానికి 5 లక్షల చొప్పున 18 కుటుంబాలకు 90 లక్షలు అందజేశారు. పారిశ్రామిక కాలుష్యంపై ఆడిట్ చేయాలని, వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని పీసీబీ అధికారులను ఆదేశించారు. 100 రోజుల్లోగా ఈ సమస్య పరిష్కారానికి అవసరమైన నిర్ణయం తీసుకుంటానన్నారు. 323 కోట్లతో ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మించేందుకు కేంద్రం సానుకూలంగా ఉందని, వాల్ నిర్మిస్తానని పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు.